ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ పరిచయ ద్వారా ప్రతి ఉదయం అందించబడుతున్న కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క వాగ్దానం ద్వారా ఎందరో బలపరచబడుతున్నారు. ఈ యొక్క వాగ్దానం మీ యొక్క శారీరక జీవితాలకు, ఆత్మీయ జీవితాలకు సంతృప్తిని, సంతోషాన్ని కలగచేయాలని ఎప్పుడు మా ప్రార్థనలందు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి రిక్వెస్ట్ల ద్వారా, మీరు ఇస్తున్నటువంటి లైక్ల ద్వారా మేము కూడా ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వార్త మనలను సంతోషింపచేసేది, దేవుని యొక్క మాట మనలను బలపరిచేది. కాబట్టి దుఃఖ సమయాల్లో, వేదన సమయాల్లో ఆయన మాట మనలను ఓదార్పునిచ్చేది, ఆయన మాట మనలను ధైర్యపరిచేది. కాబట్టి ప్రతి ఉదయం కూడా దేవుని యొక్క మాట ద్వారా బలపరచబడుతున్న మీరు మరింత ఆనందభరితులుగా, మరింత సంతోషభరితులుగా ఉండాలని ప్రభువుని బట్టి నేను ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయం దేవుడు మనకిస్తున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగచేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ఆమేన్. ప్రభువు మాట్లాడుతున్నాడు, నీ నోటి నిండా నేను నవ్వు కలగ చేస్తాను, ప్రహర్షముతో నీ పెదవులను నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనలను సంతోషపరిచే దేవుడు, మనకు సంతృప్తినిచ్చే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, అంగహీనులను బలపరిచే దేవుడు, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరిచే దేవుడు. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు మనలను ధైర్యపరచు, మనలను ఉత్తేజపరిచే మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను నీ నోటి నిండా నేను నవ్వు కలగ చేస్తాను, నీ పెదవులను ప్రహర్షముతో నింపుతాను. దేవుని యొక్క సన్నిధిలో ఈ వాగ్దానం నమ్మండి. ఈ వాగ్దానం నమ్మిన వారిని కూడా మన జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు అబ్రహాము, శారా 2 వృద్ధాప్యంలో వారికి సంతానము లేనప్పుడు వారికి ఎంతో ఆశీర్వాదం ఉంది, ఎంతో ఐశ్వర్యం ఉంది, ఎంతో పనివారు ఉన్నారు. అయినా వారి జీవితంలో నిజమైన సంతోషం లేదు, నిజమైన ఆనందం లేదు. కాకపోతే దేవుని దూతలను అబ్రహాము దగ్గరికి పంపించి అబ్రహాముతో మాట్లాడతాడు. మీదటికి ఈ కాలమున నీ యొక్క కౌగిటిలో కుమారుడు ఉంటాడని ప్రభు వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు. ఆ వాగ్దానాన్ని బట్టి అతడు దేవుని స్తుతించాడు. మీదటికి అదే సంవత్సరంలో, మరుసటి సంవత్సరంలో శారాకు దేవుడు ఒక మంచి సంతానాన్ని కలగజేశాడు. ఆ యొక్క సంతానం పేరే ఇస్సాకు. ఇస్సాకు అనగా నవ్వు. అప్పుడు శారా అంటది, ఆదికాండం 21వ అధ్యాయము 6వ వచనంలో, అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనేను. దేవుడు యొక్క వాగ్దానాన్ని నమ్మిన శారా చెప్తుంది, దేవుడు నాకు నవ్వు కలగజేశాడు, దేవుడు నాకు సంతోషము కలగజేశాడు. నన్ను గురించి వినిన వారందరూ కూడా నవ్వుతారు, సంతోషిస్తారు. ఈ ఉదయం ఒకవేళ పిల్లలు లేక, ఒకవేళ ఒంటరిగా ఉండి నీ యొక్క పరిస్థితిని బట్టి దుఃఖిస్తూ వేదన పడుతూ బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నావేమో, దేవుని యొక్క సన్నిధిలో నీవు బిడ్డల కొరకు వేసారిపోతున్నావేమో, దేవుడు అతి త్వరలో నీకు నవ్వును కలగచేస్తానని వాగ్దానము చేస్తున్నాడు. నీ ఇంటిలో సంతోషమిస్తాను, నీ పెదవులను ప్రహర్షింపచేస్తాను వాగ్దానం చేస్తున్నాడు. ఆనాడు అబ్రహాము, శారా దేవుని మాట నమ్మారు, దేవునిని వెంబడించారు, దేవుని యొక్క నీతి ప్రకారంగా వారు నడిచారు. కాబట్టి దేవుడు వారికి నవ్వు కలగజేశాడు. మీ కుటుంబంలో కూడా మీ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదం చూడాలి, మీ కుటుంబంలో సంతానము చూడాలి, మీ ఇంటిలో నవ్వు కలగాలంటే మీరు కూడా ఈ వాగ్దానాన్ని నమ్మండి, ఈ వాగ్దానాన్ని విశ్వసించండి, ఈ వాగ్దానం అనేక సార్లు వింటూ ఉండండి, ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మీ జీవితంలో లోటును తీరుస్తాడు, మీకు నవ్వును కలగచేస్తాడు, సంతుగల తల్లిగా చేస్తాడు, నిన్ను సంతోషము గల తల్లిగా చేస్తాను వాగ్దానాన్ని దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీవించండి. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభా. ఈ వాగ్దానం వింటున్న వారి జీవితంలో అయ్యా నైనా సంతోషాన్ని మీరు కలగ చేయండి. ఎవరైతే దుఃఖంలో, వేదనలో ఉండే ప్రభా నాయన నీ వాక్యాన్ని బట్టి వారు నాయన ధైర్యపరచబడుతున్నారో వారి జీవితంలో సంతోషము కలగచేయండి, వారి జీవితంలో నవ్వుని కలగచేయండి ప్రభా. వారి పెదవుల నిండా మీరు నీ ప్రహర్షాన్ని నింపమని ప్రార్థిస్తున్నాను.
అంతేకాదు ఎవరైతే గర్భఫలాలు లేక సంతతి లేక అయ్యా ప్రభా నేను బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారో ఆనాటి శారా జీవితంలో నవ్వు కలగ చేసినట్లుగా, వారి జీవితంలో సంతోషాన్ని కలగజేసినట్లుగా ఇదిగో గర్భఫలాలు లేని అయ్యా ప్రభా స్త్రీల జీవితంలో మీరు అయ్యా వారి గర్భాలు యేసు నామములో తెరవండి ప్రభా. గర్భాలలో ఉన్న దోషాన్ని మీరు తొలగించండి, అద్భుతం చేయండి, ఆశ్చర్యం జరిగించండి. తప్పనిసరిగా వారిని అయ్యా సంతోషం గల తల్లులుగా చేయండి. వారి నోటి నిండాన్ని మీరు నవ్వు కలగా చేయండి ప్రభా. అద్భుతం చేసి ఆశ్చర్యం చేసి ఈ వాగ్దానం వినుచున్న వారి జీవితంలో, గర్భఫలాలు లేని వారి జీవితంలో మీరు నెరవేర్చి నీ నామాన్ని హెచ్చించుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి.